ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఇక్కట్లలో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. అవును కదండి, మనం ఏం చేస్తామని వేసే రుణం తీర్చుకోలేము. ఆయనే మన ధైర్యం, మన ఆస్తి, మన నమ్మకం. ఇంతలో పుట్టి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి మన జీవితంలో నెక్స్ట్ మినిట్కి కూడా గ్యారంటీ లేదు. చాలామంది నెక్స్ట్ ఇయర్ కోసం ఎన్నో కలలు కంటారు, కానీ అది అందరి విషయంలో నిజమవుతుందో లేదో తెలియదు. కానీ మనం మాత్రం నెక్స్ట్ ఇయర్లోకి దేవుని దయ వల్ల అడుగు పెడుతున్నాం. సో ఈ సంవత్సరంలో ఏదో అలా జరిగిపోయింది, కనీసం నెక్స్ట్ ఇయర్లోనైనా మనం బ్లెస్సింగ్గా ఉండాలని, మనం అనుకున్నవన్నీ సాధించాలని, కొత్త కొత్త డెసిషన్స్ తీసుకోవాలని ఏవేవో కమిట్మెంట్ చేసుకుంటాం. మంచిదే, బైబిల్ కూడా రాబో కాలం గురించి మంచి విషయాలే చెప్తుంది. రాబో కాలం ముందు నీకు మేలు జరుగుతుందని, రాబో కాలం ముందు మిమ్ముని గురించిన ఉద్దేశ్యములు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదు అని, ఇంకా ఎన్నో బ్లెస్సింగ్స్ దేవుడు మన కొరకు దాచి ఉంచారు అని. నిజంగా ఇలాంటి బ్లెస్సింగ్ అయిన ఇయర్ మనకి కావాలంటే ఒక కండిషన్ ఉందండి. ముందు మన మనస్సు మారాలి, మన ఉద్దేశాలు మారాలి. అదంత ఈజీ కాదు. అందుకనే ఎప్పటికప్పుడు దేవుని ముందు మన పాపములు ఒప్పుకొని వదిలిపెట్టాలి. ఆయనతో మన ప్రతి అడుగు నడవడానికి సిద్ధపడాలి. ఆయన మనసుతో మన మనసు కలిసిపోవాలి. చెప్పాలంటే ప్రభువుని హత్తుకుని జీవించడం నేర్చుకోవాలి. అంటుకట్టబడడం అంటారు కదా, ఆ విధంగా. అప్పుడు మన ప్రతి క్షణం, ప్రతి అడుగు, ప్రతిరోజు ఆయనకు మనకు అనుగ్రహించే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చాలా ఆశీర్వదకరంగా ఉంటుంది. బైబిల్ కూడా అదే చెప్తుంది కదండి, ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడునని. అవును, వెన్ యూ డిసైడెడ్ టు ఫాలో జీసస్, ఎవ్రీ బ్లెస్సింగ్ డిసైడెడ్ టు ఫాలో యూ. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ వచ్చే 2026 ఇయర్ ఎంతో ఫ్రూట్ఫుల్గా, పీస్ఫుల్గా, అన్నింటికీ మించి యేసయ్యతో సంపూర్ణంగా నింపబడాలని కోరుకుంటూ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.